ఆలోచించాడు. నేను ఆయన ఆయన చేసిన దానిలో ఒక్కటి నేను సర్టిఫై చేయగలిగితే ఏందంటే, ఎంతో కొంత ఈ ప్రాంతం మీద మమకారం, ఈ ప్రజల మీద ప్రేమ, ఏదైనా చేయాలని చెప్పి ఆయన గొల్లులో గొర్రెలియ్యాలన్న ఆలోచన ఆయనకొచ్చింది. ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాడు. బట్ నేను అక్కడ ఉంటే ఏం చేస్తానంటే, గొర్రెలో గొర్రెలియ్యడమే కాకుండా, గొర్రెల చర్మంతోని ఆ పైన బూరేదైతే ఉంటదో, దాంతోని ఉన్ని పరిశ్రమ డెవలప్ చేస్తా. బొంగల్ పరిశ్రమ డెవలప్ చేస్తా. ఆ గొర్రె మాంసాన్ని పచ్చడి పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తా. అల్కబీర్ ఉన్నది కదా ఇక్కడ పటంచెరు దగ్గర. అందులోకి పోయిన పశువు తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, ఈ కొమ్ముల దగ్గర నుంచి, పేగుళ్ళల్లో ఉండే మలమూత్రాల దాకా ఏది బయటికి రాదు. అన్ని వ్యాపార వస్తువులే. మరి గొర్రెల నుంచి, మేకల నుంచి నువ్వు ఎందుకు చేయకూడదు అట్లా? ఇవాళ కొన్ని కోట్ల చేప పిల్లలు ఇచ్చి మత్స్యశాఖను డెవలప్ చేసావు. మత్స్యకారుల ఆదాయం 10,000 కోట్లు పెరిగింది. ఒకవేళ కనుక నువ్వే ఇదే పని ఇంకొక రకంగా చేస్తే 1,00,000 కోట్లు పెరిగేది. ఇవాళ ఫ్రెష్ వాటర్ ఫిష్లకు ప్రపంచం అంతా కాచుకొని కూర్చున్నది. ఎందుకంటే ఉప్పు సముద్రం చేపలు తిని 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 వాళ్ళ నోర్లన్నీ పాడైపోయినాయి. ఇలా అబాండెంట్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి తెలంగాణలో. నువ్వే బాగు చేసావు కదా, 27,000 చెరువులు బాగు చేసావు. ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి. 140 టీఎంసీలు కాళేశ్వరంలో క్రియేట్ చేయగలిగావు. నిజాం కాలం నుంచి ఉన్న నిజాం సాగర్ ఉంది, సింగూరు ఉంది, శ్రీశైలం ఉన్నది, నాగార్జున సాగర్ ఉంది. ఎన్ని కోట్ల టన్నుల చేపల్ని 100 దేశాలకు ఎందుకు మనం ఎగుమతి చేయలేకపోయినాం? ఏది బ్రాండింగ్? ఏది కంపెనీ? ఏది డిపార్ట్మెంట్ పెడతా అన్నాడు ఇవన్నీ బ్రాండింగ్ చేయడానికి? ఐఏఎస్ ఆఫీసర్లను పెడతా అన్నాడు, ఏది చేయలేకపోయాడుగా.